అందరికి నమస్కారం. ఈరోజు మనము డ్రెస్ కుట్టు పంజాబీ డ్రెస్ కుట్టేది నేర్చుకుందాం. ఫస్ట్లో చూడండి, మన డ్రెస్ మెజర్మెంట్ ఉండేది కరెక్ట్గా ఇలా పట్టుకోండి. మెజర్మెంట్ ప్రకారం మామూలుగానే ఇక్కడ చూడండి, క్రాస్ ఉంది కదా, ఇదిగోండి ఈ ఈ షేప్కు ఈ షేప్ రెండు కరెక్ట్గా పిన్నేసుకోండి. నీట్గా ఐరన్ చేసుకొని ఇది పిన్నేసుకోండి. మీరు మెజర్మెంట్లో క్లాత్లోనే మెజర్మెంట్ పెట్టుకునేది చెప్పే విధానం చెప్తున్నాను. ఇటు సైడ్ సంఖ కింద రెండు నీట్గా గుండు పిన్నేసుకోండి. కరెక్ట్గా ఈ క్రాస్ ఇది నేరుగా ఈ షేప్ వస్తుంది కదా, మన సంఖ కింద ఒక గుండు పిన్ను, ఈ షేప్ దగ్గర ఒక గుండు పిన్ను వేసుకోండి. క్లీన్గా ఐరన్ చేసుకొని వేసుకోవాలా. షేప్ లోపలంతా ఈ క్లాత్ ఉండకూడదు. ఇలాగా క్లాత్ పిన్ వేసుకోండి. ఫస్ట్లో ఇలాగ వేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇలాగ గుండు పిన్ వేసేసుకోండి. వేసిన తర్వాత మీరు పొడుగు చూసుకోండి. ఫస్ట్లో ఎంత లెంత్ ఉందో క్లాత్. నేను లైనింగ్ వేసి కుట్టేది నేర్పుతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ అందరూ లైనింగ్ వేస్తున్నారు కాబట్టి ఇది లెంత్ వచ్చి 40 ఇంచు ఉంది. ఈ 40 ఇంచుకి బదులు 40 ఇంచుకి కరెక్ట్గా లైనింగ్ మడత పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి, లైనింగ్ వచ్చి 40 ఇంచు పెట్టుకోండి. 40 కరెక్ట్గా పెట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. క్లియర్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని కట్ చేసుకోండి. 40 ఇంచుకి నేరుగా క్లీన్గా కట్ చేసుకునేయండి. ఇది కటింగ్ అయిన తర్వాత క్లియర్గా పెట్టుకుని చూడండి, ఇది జాయింట్. ఈ జాయింట్ ఉండే పక్కలోనే అది ఓపెన్ సైడ్ ఉంటుంది. 2 ఫోల్డింగ్లు అయినాయి. ఇది 4 ఫోల్డింగ్ లెక్క వచ్చింది మనకు. ఈ 4 ఫోల్డింగ్ అయిన తర్వాత ఇది లైనింగ్ ఆల్రెడీ ఉంది కదా, ఈ షోల్డర్ ఇది చూసుకోండి. షోల్డర్ ఎప్పుడు మనకి 6 ఇంచి పెడితే మన షోల్డర్ ఏమి జారకుండా నీట్గా వస్తుంది. 6 ఇంచి షోల్డరు. ఆ తర్వాత ఇక్కడి నుంచి 2 ముక్కాలు అంటే 3.5. ఇక్కడ చూడండి, 2 ముక్కాలు లేదంటే 3 ఇంచి పెట్టుకోండి. ఇక్కడి నుంచి మామూలుగా 7 ఇంచి స్లీవ్స్ పెట్టుకోండి. సంఖకి 7 అయిన తర్వాత, ఇది అయిన తర్వాత మీకు డౌట్ వస్తే ఫ్రంట్ నెక్ వచ్చి 6 పెట్టుకుంటే 6.5 సరిపోతుంది. 6.5 ఫ్రంట్ నెక్. బ్యాక్ నెక్ మీకు ఎంత డీప్ కావాలంటే అంత డీప్ పెట్టుకోవచ్చు. మీకు అట్లా డౌట్ వచ్చిందంటే మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే, మెజర్మెంట్ డ్రెస్ మనం పిన్లు వేసుకున్నాం కదా, ఈ పిన్లు కంపల్సరీ మెజర్మెంట్ డ్రెస్లో ఎంత అన్నా ఉంది. మీరు 6 ఇంచి షోల్డర్ పెట్టుకోవాలి, ఈ 3 ఇంచి పెట్టుకోవాలా. ఇప్పుడు చూడండి, మీకు అలాగ డౌట్ వచ్చింది, షేప్ వేసుకోవడానికి డౌట్ అని అలాగ అనిపించినప్పుడు ఇలాగ క్లియర్గా ఇలాగ మర్చుకోండి. ఇలాగ మర్చేసి చూడండి, ఎంత మన క్లాత్ కావాలో ఇదిగోండి. మనకు షేప్ కావాలి కదా, ఆ షేప్ ప్రకారం ఇలాగ క్లీన్గా మర్చుకోండి. ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది క్లీన్గా షేప్ వేసుకోండి. క్లీన్గా మన షేప్ కోసం ఇది కరెక్ట్గా షేప్ మన ఫిట్టింగ్ షేప్ వస్తుంది కదా, అది ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ కొంతకి 1.5 ఇంచ్ చూడు, మీరు కొలత వేసుకోండి. మీరు 1.5 ఇంచ్ ఈ షేప్ వచ్చేసింది కదా, ఈ షేప్ వచ్చేసిన తర్వాత మీరు ఎత్తేయచ్చు. ఈ ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ మనకి ఎంత కావాలంత పెట్టుకోవచ్చు. ఇది ఎత్తేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ చూడండి, ఫిట్టింగ్ డ్రెస్ ఇది మనం 7 ఇంచి పెట్టుకున్నాం కదా, ఆ 7 ఇంచి దగ్గరికి అయింది. ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ పెట్టుకొని షేప్కి వేసుకోండి. మనం ఫిట్టింగ్ కోసం ఈ షేప్ వేసుకున్నాము. ఇక్కడ చూసుకోండి, 1.5 ఇంచ్ పెట్టుకొని ఈ షేప్ పెట్టుకోండి. కరెక్ట్గా 1.5 అయింది. ఈ షేప్కు ఇక్కడి నుంచి 1 ఇంచి పెట్టుకొని ఫస్ట్ షేప్ వేసుకోండి. తర్వాత 1/2 ఇంచ్ పెట్టేసి ఒక షేప్ మార్క్ చేసుకోండి. బ్యాక్ సంఖ్యకి ఇది అయిన తర్వాత మీ కింద క్లాత్ ఉంది కదా, డ్రెస్లో చూడండి, డ్రెస్లో మీకు ఎంత లూజ్ ఉందో కింద, ఇక్కడి నుంచి డ్రెస్ కింద భాగం ఇది
ఇక్కడి నుంచి 1 ఇంచు ఎక్కువ పెట్టుకోండి. కింద ఫోల్డింగ్ కోసం ఇక్కడి నుంచి 1 ఇంచు పెట్టుకుంటే చాలు. ఇది ఎంత ఉందంటే ఇది 12 ఇంచు ఉంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా 12 పెట్టుకోండి. 12 పెట్టేసిన తర్వాత ఇదిగోండి 12 పెట్టుకొని 1 ఇంచు ఎక్కువ పెట్టారంటే 13 వస్తుంది. దీని ప్రకారం మీరు మార్క్ చేసుకోండి. ఇక్కడ షేప్ ఉంది కదా, ఈ షేప్కి మార్కింగ్ చేసుకోండి. ఈ షేప్ కరెక్ట్గా మీకు అలాగ రాలేదు అనిపిస్తే ఈ గుండు పిన్నులు మీరు లాస్ట్ వరకు తీయద్దండి. ఇలా వేసుకున్నారు కదా, ఎక్స్ట్రా మన ఫిట్టింగ్కి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా వేసిన తర్వాత మన ఫిట్టింగ్ కోసం ఇదిగో క్లీన్గా మీకు అలాగ డౌట్ వస్తుంది, ఎలాగ టోల్ వచ్చిందని డౌట్ వచ్చేటప్పుడు ఇలాగ క్లీన్గా ఐరన్ చేసుకొని ఇలాగ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇలాగ వస్తే చాలు. ఇది వచ్చి ఇక్కడి నుంచి కటింగ్ చేసుకుని చూడండి. ఇది అయిన తర్వాత ఈ షేప్ చూడండి ఈ షేప్ దగ్గర ఒక కటింగ్ వేసుకోండి. ఇది వచ్చి మన స్కిట్కి మన దగ్గర డ్రెస్ లేదు అనిపిస్తే మీరు మెజర్మెంట్ తీసుకొని కరెక్ట్గా 14 ఇంచ్ ఇక్కడి నుంచి 14 ఇంచ్ పెడితే సరిపోయిద్ది. ఇక్కడి నుంచి మీకు ఎంత కావాలంటే అంత స్కిట్ వేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ షేప్ వచ్చి నెక్ మనకి ఏ నెక్ కావాలంటే అది కట్ చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చి మాకు ఫ్రంట్ నెక్ 6.5 వచ్చింది. 6.5 ఫ్రంట్ నెక్ కంపల్సరీ 6.5 పెట్టుకోండి. బ్యాక్ నెక్ వచ్చి 8 ఇంచ్ పెడుతున్నాను. ఇది బ్యాక్లో మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్. ఇదే ప్రకారంగా లైనింగ్ మార్క్ చేసుకోండి. క్లాత్లో మార్కింగ్ కోసం ఈ ఫ్రంట్ షేప్ ఎత్తేసి ఇలా కట్ చేసుకోండి. ఫ్రంట్కి ఇది షోల్డర్ కటింగ్ ఇక్కడికే రావాలి మనకు నెక్. మనకి ఏం నెక్ కావాలంటే ఆ నెక్ మీరు మార్క్ చేసుకోవచ్చు. లీఫ్ నెక్ కావాలంటే లీఫ్ నెక్, స్క్వేర్ కావాలంటే స్క్వేరు, ఏది కావాలంటే అది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి క్లాత్ కట్ చేసుకున్నాము. క్లాత్ వచ్చి ఈ క్లాత్ కరెక్ట్గా మనకు 40 ఇంచ్ లెంత్ వచ్చింది. 40 ఇంచ్ ప్రకారం ఇది లెంత్ మనం ఫోల్డింగ్ చేసుకుందాం. 40 అంటే మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నామంటే ఫోల్డింగ్ కావాలి కదా. 41, 42 ఇంచ్ పెట్టుకుంటే ఇదిగోండి 40 ఇంచ్ పెట్టుకున్నానంటే ఇది డబుల్ ఫోల్డింగ్. చూడండి ఇది కరభాగం ఉంది కదా, ఈ కరభాగం సైడ్లోనే మర్చుకోవాలా. ఇది చూడు లెంత్ క్లాత్ వచ్చి ఈ సైడ్ భాగం వస్తుంది చూడు, ఈ సైడే లెంత్ వస్తుంది. ఇలాగే ఈ క్లాత్ మర్చుకోండి. ఆల్రెడీ మనం క్లాత్లో వచ్చి 13 ఇంచులు కింద లూజ్ ఉంది కదా, ఆ లూజ్ ప్రకారం మర్చుకున్నారంటే ఇదిగోండి మనకి ఎంత కావాలండి. ఇది చాలా పెద్ద పన్న ఇచ్చి నేను తనిగా క్లాత్ తీసుకున్నాను. ఇది ఈ క్లాత్లో నుంచి ఇది చూడండి ఇది కరెక్ట్గా వచ్చేలాగా మీరు పట్టుకోండి. ఇలాగే ఫోల్డింగ్ చేసుకోండి. క్లియర్గా ఇదే ప్రకారంగా నీట్గా పెట్టేసి మీకు ఏదైనా జారిపోయే క్లాత్ అయితే క్లీన్గా గుండు పిన్నులు వేసేసుకోండి. ఇలాగని ఇది కటింగ్ చేసుకుని
ఫ్రంట్ బ్యాక్ రెండు. మీరు ఒకేసారి ఫినిషింగ్ కోసం మీరు ఏం చేస్తారంటే ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఇది మీరు లైనింగ్ అయితే కట్ చేసుకునేస్తారు. ఈ క్లాత్ ఉంది కదా, ఫస్ట్లో లైనింగ్కి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇది మార్క్ చేసి ఇక్కడ చూడండి, ఇది వన్ సైడ్ డార్క్గా చేసుకోండి మార్కింగ్. ఇది డార్క్ అయిన తర్వాత ఇదిగోండి, ఇది ఇలాగా ఇది 4 పక్కల మనకి ఈ స్టిచ్చింగ్ కోసం ఇది లైన్ కావాలా. మళ్ళీ ఒక సైడ్ జాస్తి ఒక సైడ్ తక్కువ అని కుట్టేదానికి బాగోదు. అందుకనేసి ఇలాగ ఫస్ట్లోనే లైన్ మార్కింగ్ వేసుకోండి. అదే ప్రకారంగా ఇది కూడా మార్క్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కు రెండింటికి ఇదే ప్రకారంగా వస్తుంది. సేమ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం రాదు. అందుకోసమే నేను ఫస్ట్లోనే మార్కింగ్ చెప్పిస్తున్నాను. ఇదే ప్రకారంగా మనకు లైనింగ్ క్లియర్గా ఉంటే మనకు కుట్టడానికి ఈజీ అనిపిస్తుంది. ఆల్రెడీ ఇది ఉంది కదా, దీనిపైన మీరు లైన్ వేసేసుకోండి. అంతే. ఇది వచ్చి దీనిపైన కుట్టుకుందాం. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చూద్దాము. స్లీవ్స్కి నాకు లైనింగ్ అవసరం లేదు. లైనింగ్ కావాలంటే పెట్టుకోవచ్చు. లైనింగ్ కావాలనుకుంటే ఇదిగో స్లీవ్స్, ఇదిగోండి స్లీవ్స్ కటింగ్ చూడండి. స్లీవ్స్ కటింగ్ సైడ్లో క్లాత్ ఉంది కదా, ఇప్పుడు చూడండి. ఇది మీకు లైనింగ్ కావాలనుకుంటే లైనింగ్ క్లాత్లో కట్ చేసుకోవచ్చు. లైనింగ్ వద్దు అనుకుంటే మీరు లైనింగ్ దీంట్లోనే డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు. ఈ లైనింగ్ దీనికి చూడండి, ఇది ఫస్ట్లో మెయిన్ క్లాత్ పెట్టేటప్పుడు మనం ఎప్పుడు కానీ ప్రింటెడ్ సైడ్లో మార్క్ చేసుకోకూడదు. ఇదిగా ఉందో ప్రింటెడ్ ఉల్టాగా ఉందో అదే మార్క్ చేసుకోవాలా. మార్కింగ్ మనకు సీదా సైడ్లో అసలు మార్క్ చేయకూడదు. ఇక్కడ చూసుకోండి, ఇది మనకి 10 ఇంచ్ విడ్త్ కావాలి. 2 ఫోల్డింగ్లు పెట్టాం కదా స్లీవ్స్కి, ఇలాగే 2 స్లీవ్స్ కావాలా. దీన్ని వచ్చి 10 ఇంచీల వరకు మడత పెట్టుకోవాలా. ఇది 10 ఇంచులు మడత పెట్టుకోండి. 10 ఇంచ్ దాకా క్లీన్గా పెట్టుకోండి. ఇప్పుడు నేను క్లియర్గా చెప్పిస్తున్నాను చూడండి. ఇది ఫోల్డింగ్కి ఫస్ట్ కింద ఫోల్డింగు మాకు వచ్చి 5 ఇంచ్ లెంత్ కావాలా. ఈ 5 ఇంచ్ కోసము ఇక్కడ చూడండి ఎంత పొడుగుంది. చూడు, ఎప్పుడు కానీ లెంత్ పెట్టేటప్పుడు జాయింట్ ఇలాగ ఉండాలన్నమాట. 2 పక్కల ఒకే జాయింట్ ఉండాలా. ఈ 5 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఈ స్ట్రైట్గా ఇది 5 ఇంచ్ లైన్ వేసుకున్నప్పుడు ఈ పక్క నుంచి ఓపెన్ ఉంది కదా, ఓపెన్ సైడ్లో వచ్చి మీకు 3 ఇంచీలు డౌన్ చేసుకోండి. 3.5 దానికైతే తగ్గించకూడదు. ఈ వీటిని నేరుగా లైన్ పెట్టుకోండి. స్ట్రైట్గా ఇక్కడి నుంచి స్ట్రైట్గా వేసుకోండి. ఇక్కడి నుంచి ఈ చూడండి, ఇది స్ట్రైట్ వేసిన తర్వాత ఈ ఓపెన్ సైడ్లో నుంచి 2.5 ఇంచ్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. స్లీవ్స్ కటింగ్ నీట్గా చూసుకోండి. ఇది 2 ఇంచులు, 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్. ఇప్పుడు చూడండి, ఇది కటింగ్ చేసేటప్పుడు చూడండి, షేప్ చేసేటప్పుడు ఇలాగ చేసుకోండి. ఈ తర్వాత 1 ఇంచ్ దగ్గర నుంచి డౌన్ చేసుకోవాలా. మళ్ళీ 2.5 ఇంచ్ దగ్గర జాయింట్ అయిపోవాలా. ఇప్పుడు ఇది మార్క్ చేసిన తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే చేతులు స్లీవ్స్ సరిపోతాయా అని డౌట్ వచ్చేటప్పుడు ఇటు ఆల్రెడీ మనం కటింగ్ చేసాం కదా, ఈ కటింగ్ చేసిన లైనింగ్ పీస్లో ఇంత మనం స్టిచ్చింగ్ పోతుంది. ఇంత స్టిచ్చింగ్కి వెళ్తుంది. పైన స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు ఎక్కువ తక్కువ అనేసి ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూసి ఎక్కువ తక్కువ అనేటప్పుడు మీరు ఇదిగో ఇదైతే సరిపోయింది. ఇది మీకు ఎక్కువ తక్కువ ఉండేటప్పుడు మీరు కావాల్సి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది నేను ఇలాగ పెట్టి కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది కరెక్ట్గా సంఖ దగ్గర కరెక్ట్గా సరిపోయేంత వరకు మీరు కట్ చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత చూసారనుకుంటే మీరు జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఫస్ట్లోనే మీరు కట్ చేసుకోండి. ఇది కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ చేసుకోవాలా. ఈ 2 క్లాత్లు 4 ఫోల్డింగ్లో ఉంటుంది కదా, ఈ 2 ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 2.5 ఇంచ్ పెట్టాం కదా, ఇక్కడి నుంచి ఫ్రంట్ షేప్ తీసుకోవాలా. ఫ్రంట్ షేప్ తీసుకొని ఇది ముందర భాగము, ఇది వచ్చి సెంటరు, ఇది వచ్చి మీరు ఫోల్డింగ్ కోసము ఇది కటింగ్ చేసుకోండి. కొద్దిగా కటింగ్ చేసుకున్నట్టు మీరు ఫోల్డింగ్ చేసేటప్పుడు 2 పక్కల క్లీన్గా కటింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇది నాకు జాయింట్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేసుకుంటాను. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇది స్లీవ్స్
ఇది చూసుకొని ఎప్పుడు కానీ మార్క్ చేసేటప్పుడు ఇది స్లీవు, ఇది ఫ్రంట్ షేపు ఇలాగ వస్తుంది. ఇది ఫ్రంట్, ఇది లైనింగు, ఇది కటింగ్. ఇప్పుడు ఈరోజు మనం డ్రెస్ కటింగ్ నేర్చుకున్నాము. ఇవి స్లీవ్స్, ఇది లైనింగ్ క్లాత్. ఇదే ప్రకారంగా ఇది ఆల్రెడీ మనం లైనింగ్ క్లాత్ ప్రకారమే ఇది మనం డ్రెస్ మెటీరియల్ కట్ చేసుకున్నాము. దీన్ని ఈ వీడియోలో మనం కటింగ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ నేర్చుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.